తెలంగాణ ప్రభుత్వం గురుకుల పాఠశాలల ద్వారా పేద విద్యార్థులకు అనేక మౌలిక వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తుందని సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దిడ గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సతీష్ కుమార్ అన్నారు. గురుకుల పాఠశాలలో ఈ విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సీట్లను స్పాట్ అడ్మిషన్ ద్వారా భర్తీ చేస్తున్నట్లు వివరించారు. అనేక గురుకుల పాఠశాలను కొనసాగించడం జరుగుతుంది. ఇందులో భాగంగా పేద విద్యార్థులకు ఈ గురుకుల పాఠశాలలో నాణ్యమైన విద్య, పోషకాహారం, మంచి వసతి మరియు ఈ సంవత్సరం నుంచి 24 వస్తువుల కిట్ అనేది అందించడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో మిగిలిపోయిన సీట్లకు గాను మా కార్యదర్శి ఆదేశాల ప్రకారము ఈ సోమవారం రోజు గురుకుల పాఠశాల అల్వాల్ నందు స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించబడుతుంది. ఈ మిగిలిపోయిన సీట్లని ఎవరైతే మెరిట్ని 10వ తరగతిలో వచ్చిన మెరిట్ ప్రకారం ఈ సీట్లని భర్తీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గల విద్యార్థులు మీ క్యాస్ట్ని, ఇన్కమ్ని, బోనఫైడ్ని, టీసీని మరియు ఆధార్ కార్డ్ని మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోని తీసుకురాగలరని ఉదయంపుర సంక్షేమ గురుకుల కళాశాలైన అల్వాల్ నందు మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో హాజరు కాగలరని కోరుతున్నాను.